కొత్త క్లచ్ ప్లేట్లు ఎక్కిస్తున్నాను. అవి చేయాలి. చేసిన తర్వాత ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత గేర్ బాక్స్కి వచ్చే 4 మౌంట్ బోల్డ్లు, మిగతా సెల్ఫ్ మోటార్ బోల్డ్లు అవన్నీ మళ్ళీ ఎప్పుట్లాగానే ఊడబీగిన ప్రకారం ఫిట్ చేయాలి. ఆ 10 సైజ్ టాటా ఏసీకి కొత్త క్లచ్ ప్లేట్లు ఎక్కిస్తున్నాను. ఆ క్లచ్ ప్లేట్లు మళ్ళీ ఫ్రై వీల్కి పాత ఊడబీకిన ప్రకారం ఎక్కియాలి. దానికి 6 12 సైజ్ బోల్డ్లు వస్తాయి. అవి కరెక్ట్గా ఫిట్ చేస్తేనే క్లచ్ ప్లేట్లు కూర్చుంటాయి. లేకపోతే మళ్ళీ బండి మూగాదు, గేర్లు పడవు. రౌండ్గా ఉంటాయి ఆ బోల్డ్లు. మంచిగా ఫిట్ చేయాలి. అప్పుడు క్లచ్ ప్లేట్ అనేది లోపల కరెక్ట్గా కూర్చుంటుంది. బండి మంచిగా మూగాటానికి కూడా అవకాశం ఉంటుంది. రిలీజ్ బేరింగ్ అంటారు. రిలీజ్ బేరింగ్ కూడా తీస్తున్నాను. రిలీజ్ బేరింగ్ లోపల భాగంలో ఉంటుంది. దాన్ని రిలీజ్ బేరింగ్ అంటారు. గేర్ బాక్స్ మౌంట్లో ఉంటుంది. అదివే క్లచ్ ప్లేట్లు వచ్చితేనే గేర్ పడుతుంది, లేకపోతే గేర్ పడదు. దాన్ని ఆయిల్ పోసి మంచిగా ఎక్కియాలి. అప్పుడైతేనే అది ఫ్రీగా ఉంటుంది. లేకపోతే లోపల పట్టపోయి మళ్ళీ క్లచ్ తొక్కిన బయటికి రాదు. క్లచ్ బాగా హార్డ్గా ఉంటుంది. అది ఆయిల్ పోయటం వల్ల ఫ్రీగా ఉంటుంది. అప్పుడు నీకు కాలుకి కూడా అంత ఇబ్బంది అనిపించదు. అది ఫుల్ టైట్ వేసుకుంటేనే మళ్ళీ అది ఆగుతుంది, లేకపోతే ఆగదు. క్లచ్ కేబుల్ దానికి ఫిట్ చేయాలి. అయిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకుపోయి ఊడబీకిన ప్రకారంగా కాళ్ళ మీద చేతుల మీద కష్టపడి లేపి దాన్ని ఎక్కించాలి. దానికి ఎక్కించిన తర్వాత 4 మౌంట్ బోల్డ్లు, 3 సెల్ఫ్ మోటార్ బోల్డ్లు, మిగతా బోల్డ్లు, సైడ్ కలెక్షన్లు అవన్నీ ఎక్కించాలి.